హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదిలే. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే లాస్ట్ వీక్ థర్స్డే వ్లాగ్ అండి. కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టిందనమాట. కొంచెం బాబుతోని ప్రెగ్నెన్సీతో కొంచెం టైం అయితే తీసుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 8కి అయితే లేచాము. లేవంగానే మా బుడ్డోడు అయితే ఫస్ట్ కొంచెం వాటర్ తాగేసి ఖచ్చితంగా బండి అయితే ఒక రౌండ్ అయితే వెయ్యాలి. టిఫిన్ కూడా అవసరం లేదు, వాడికి ఒక రౌండ్ వేస్తే హ్యాపీనెస్ అనేది వేరే ఉండిద్ది అనమాట. సో ఇంకా వాళ్ళ డాడీ దగ్గర నుంచి కీస్ తీసేసుకుని అయితే ముందు స్టార్ట్ చేసేస్తున్నాడు బండి బయటకు వెళ్ళిపోదామని చెప్పి. సో ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇంకా ఒక రౌండ్ వేద్దామని అయితే తీసుకెళ్తున్నారు. చిన్న బాయ్ బాయ్ చెప్ బాయ్. ఇంకా నేనేంటంటే బాబుకి హెయిర్ అయితే బాగా పెరిగిపోయింది. 1 వీక్ నుంచి చెప్తున్నాను తీసుకెళ్ళమని చెప్పి, ఆయన ఏమో తీసుకెళ్ళట్లేదు, ఏదో ఒక పనిలో ఉండి బిజీ అయిపోయి అయితే తీసుకెళ్ళట్లేదు అనమాట. ఈరోజు అయితే పట్టుదలతో తీసుకెళ్ళండి అని అయితే చెప్పాను. ఇంకా ఆయన ఇప్పుడే కరెక్ట్ అయ్యానికి లేచారనమాట ఇద్దరు. కొంచెం టైం కూడా సెట్ అయ్యిద్ది అని చెప్పి ఇంకా బయటకు అలా రౌండ్ వేసినట్టు తీసుకెళ్ళి ఇంకా అలాగా క్రాఫ్ట్ అయితే చేయించుకుని అయితే తీసుకొస్తానని అయితే చెప్పారు. ఇంకా వీళ్ళు వచ్చేలోపు నేనైతే అంట్లు అవన్నీ కూడా కొంచెం క్లీనింగ్ చేసేసుకోవచ్చు అని చెప్పి అయితే అనుకుని వీళ్ళు పంపించేసి అయితే నేను ఇంకా గేట్ వేసేసి అయితే లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా మా బుడ్డోడు లేచేలోపు నేను హాఫ్ అంట్లయితే తోమేశాను. మళ్ళీ మా బుడ్డోని బయటికి తీసుకెళ్తున్నారు కదా, మళ్ళీ ఆకలేసిద్దని చెప్పి అయితే ఇంక నేను ఒక దోశ వేసి అయితే మా బుడ్డోడికి పెట్టేసి ఇంకో హాఫ్ అంట్లు ఉండిపోయినాయి, అవన్నీ కూడా ఇప్పుడైతే క్లీన్ అయితే చేసేసుకోవాలి. ఇంక ఇదే పని అండి. ఇంకా ఇలా కొన్ని తోమి కొన్ని ఆపేసి ఇంక బుడ్డోని చూసుకోవడం అట్లాగైతే చేసుకుంటాను అనమాట. ఇంకా అందువల్ల నాకైతే పనులన్నీ కూడా లేట్ అయిపోతాయి. ఇంకా మా హస్బెండ్కి కూడా టీ పెట్టి ఇచ్చేసాను. నిన్న రసం అయితే పెట్టాను, ఇంకా రసం నైట్ పెట్టాను కదా, అవి ఇంకా అలాగే ఉండిపోయినాయి అనమాట. సో ఈరోజు అయితే ఆఫ్టర్నూన్కి అది పనికొస్తాయని చెప్పి అలా అయితే ఇంకా ఉంచేసాను, బాగానే ఉన్నాయని చెప్పి. ఇంకా మా వాళ్ళు వచ్చేలోపు అయితే కొంచెం ఇల్లు ఉడుద్దామని అనుకున్నా, ఈలోపు అయితే వచ్చేసారు వాళ్ళు. ఇంక ఇక్కడ ఏం చేశారంటే మా హస్బెండ్ తీసుకెళ్తా అని చెప్పి ఇంకా అక్కడ బోల్డ్ మంది జనాలు ఉన్నారని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేసారు అనమాట. మా బుడ్డోడు ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంకా క్రాఫ్ అయితే చేయించలేదు. ఇంకా బయటకు అలా ఒక రౌండ్ వేసేసి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా నేనైతే ముందైతే ఇల్లు అయితే నీట్గా అయితే ఊడవాలి. నిన్న కూడా ఊడవలేదనమాట, ఎప్పుడు వెడ్నెస్డే అయితే ఊడవలేదు. ఇంకా త్వరగా లేచింది కూడా అందుకే. ఇంకా త్వరగా దుప్పట్లు అవన్నీ కూడా దులిపేసేసి అంట్లు తోమేసి ముందు ఇల్లు ఊడ్చామంటే కొంచెం నాకు పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అని చెప్పి త్వరగా లేచింది కూడా దానికే. ఇంకా దానికోసం అయితే ఇంకా మా బుడ్డోడు వచ్చేటప్పుడు నేను అంట్లు అయితే ముందు కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా వాడు వస్తున్నారు అనగా ఇంక ఇల్లు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఇల్లుకి వచ్చేసారు కాబట్టి ఇంకా పని ఇంకా అలా నిదానంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా వాడు రావడం నన్ను డిస్టర్బ్ చేయడం ఏదో ఒక విధంలో డిస్టర్బ్ చేస్తారు కదా. ఇంకా పక్క అయితే దుప్పటి అయితే మార్చేసాను, ఎందుకంటే నిన్న నైట్ రసం ఒలగ పోస్తాడు అనమాట మా బుడ్డోడు. ఇంకా దుప్పటి తీసేసి దులిపేసి అయితే చేసేసాను. ఇంక ఇక్కడ మా బుడ్డోడు క్రాఫ్ అయితే చేయించలేదు. ఇంకా చెప్పులు వేసుకుని అలా తిరుగుతూనే ఉన్నాడు అనమాట. మళ్ళీ తీసుకెళ్తారేమో అని చెప్పి తీయమంటే తీనంటున్నాడు అనమాట చెప్పులు. ఇంకా పిల్లోడే కదా, రోడ్డు మీద ఏమంతా నడిపించరు అనమాట, ఇంక ఎత్తుకునే ఉంటాడు కాబట్టి మా హస్బెండ్. ఇంకా నేను ఆ చెప్పులు లోపలికి తీసుకొచ్చామని చెప్పా. ఇంకా నేను ఇక్కడ ఇల్లు ఉడుస్తాను కదా, ఇంకా చాట్ తీసుకొచ్చి ఎత్తమంటున్నాడు అనమాట. ఆ డస్ట్ మొత్తం కూడా ఆగినానా ఎత్తుతానని చెప్పి అయితే చెప్తున్నాను మా బుడ్డోడికి. ముందు త్వరగా లేచామంటే అంట్లు ఇల్లు ఊడ్చామంటే సగం పని అయితే అయిపోయినట్టే అండి. కొంచెం ఇల్లు అయితే నీట్గా కనిపించుద్ది అనమాట అంట్లు తోమి ఇల్లు అయితే ఊడ్చేస్తే. నేను అందుకని ముందైతే ఆ 2 పనులు అయితే చేసుకుందామని అయితే లేచాను. వాళ్ళు క్రాఫ్ట్ చేయించుకొని వస్తే నాకు ఈ పని కూడా అయిపోయేది. బట్ వాళ్ళు ఇంకా క్రాఫ్ట్ చేయించుకొని రాలేదు కదా, ఇంకా త్వరగా వచ్చేసారు అనమాట. దానివల్ల అయితే ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే నేను ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చి మార్నింగ్ వెళ్ళారు కదా, అప్పుడంటే మా హస్బెండ్కి చికెన్ తినాలనిపిస్తుందంట. సో నాకు చెప్పకుండానే ఇంకా చికెన్ తీసుకొచ్చేసారు. ఇంకా తినాలనిపిస్తుంది కదా, థర్స్డే సండే తీసుకొస్తారేమో అనుకున్నా, ఆయనకి ఈరోజే తినాలనిపించిందంట. ఇంకా అందుకని చికెన్ అయితే తీసుకొచ్చారు. నేను కూడా 3 months అయిపోయిందండి చికెన్ వండి. అప్పుడు చికెన్ తినకూడదు అన్నారు కదా, అప్పటి నుంచి అయితే ఇంట్లో నేనైతే చికెన్ అయితే వండలేదు. నాకు కూడా అసలు నాన్ వెజ్ ఏంటో తినాలని అయితే అనిపించలేదు. మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంచెం తినాలనిపించింది, కానీ ఇంకా నాకు నాన్ వెజ్ అనేది ఏంటి ప్రెగ్నెన్సీలో అసలు తినాలని అయితే అనిపించట్లేదు అంతలాగా.
కాకపోతే ఏంటంటే ఇంకా మా హస్బెండ్ మా బుడ్డోడు కూడా తినాలి కదా, నాకు అనిపించకపోతే పాపం వాళ్ళు ఎలా ఆగుతారని చెప్పి ఇంకా మా హస్బెండ్ తెచ్చారు కదా, ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఫస్ట్ అయితే చికెన్ క్లీన్ చేసేసుకున్నాను అండి. నాకు ఈ పచ్చి చికెన్ క్లీన్ చేసాక హ్యాండ్ వాష్ చేసుకోకపోతే చాలా చిరాకు అనమాట. అసలు క్లీనింగే నాకు నచ్చదు ఏదన్నా నాన్ వెజ్లో. బట్ మనకు ఎవరు చేస్తారు, మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా అది క్లీన్ చేసి పక్కన పెట్టాక ముందైతే డెటాల్తో హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుంటున్నాను. నాలాగే మీకు ఎవరికైనా అలా అనిపిస్తే కానీ నాకు కమెంట్ చేయండి. నాకైతే అస్సలు నచ్చదు అనమాట చికెన్ కడగడం కానీ ఏదైనా నాన్ వెజ్లో. బట్ ఇంకా తప్పదు కాబట్టి ఇంకా మన కోసం మనం చేసుకోవాలి కాబట్టి ఇంకా చేసుకోవడమే. ఇంకా ఇక్కడ వచ్చి అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి. కరెంట్ అయితే లేదనమాట. సో అందువల్ల అంటే ఫ్యాన్ వేసుకోవడానికి లేదు. ఫుల్గా ఆనియన్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. కళ్ళంట నీళ్ళతో కారిపోతున్నాయి అనమాట. కట్ చేయలేకపోతున్నాను. ఇంకా అలాగే కన్నీళ్ళు వస్తుంది సార్, అలా కట్ చేసాను అనమాట. ఇంకా నేను ఏంటంటే బాదం పప్పులు నిన్న నైట్ నుంచి నానపెట్టాను. అంతకుముందు ఏం తినట్లేదు, బుడ్డోడు చాలా వీక్ అయిపోయాడు. నాకు కూడా కొంచెం కావాలి కదా బలం అని చెప్పి అయితే ఇంకా బాదం పప్పులు నానబెట్టి మా బుడ్డోడికి పెట్టాను. నేను తినడం మా హస్బెండ్కి ఇవ్వడం అయితే మర్చిపోయాను అనమాట. ఎందుకంటే అంత అలవాటు లేదు కదా, సో అందువల్ల అయితే మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు కుకింగ్ చేసినప్పుడు గుర్తొచ్చింది, అయ్యో బాదం పప్పులు నానబెట్టా కదా ఇవ్వడం మర్చిపోయాను, తినడం మర్చిపోయాను అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు 11కి ఎవరైనా 11కి బాదం పప్పులు తింటారా, నేనైతే ఇంకా ఆ రోజు 11కి తినాల్సి వచ్చింది. ఎందుకంటే అంత అలవాటు లేదు కదా, సో అందువల్ల అయితే నాకు గుర్తులేదన్నమాట. ఇంకా బాబుకి పెట్టేసి మర్చిపోయాను. ఇంకా కుకింగ్ అనేది అయితే ఆనియన్స్ కట్ చేసి అయితే స్టవ్ మీద కళాయి పెట్టి ఆనియన్స్ అనేది వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత. ఇంకా నేను ఇది పెద్ద ప్రాసెస్ అనేది ఏమీ చూపించలేదండి, ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా చికెన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఒకళ్ళేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందేస్తారు ఆనియన్స్తో పాటు, ఒకళ్ళేమో ముక్కల తర్వాత కొంచెం వాటర్ మగ్గిన తర్వాత వేస్తారు. ఎవరి స్టైల్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను ఎక్కువైతే ఏమీ చూపించలేదు, ఎందుకంటే చికెన్ చేయడం అందరికీ ఆల్మోస్ట్ వచ్చే ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో కూడా ఉందన్నమాట. సో అందువల్ల అయితే నేను ఇంకా చికెన్ అనేది చూపించలేదు, ఎందుకంటే మాకు అసలు కరెంట్ లేదు. ఆ ఇన్వెంటర్ మీద అవుతుంది అనమాట, అదొక టెన్షన్ అనమాట. మళ్ళీ ఎక్కడ ఇన్వెంటర్ అయిపోయిద్దా, ఈవినింగ్ వరకు వస్తుందో రాదో తెలియదు. థర్స్డే కాబట్టి అసలు థర్స్డే ఎప్పుడు తీయరనమాట, బట్ ఈసారి అయితే ఈ వీక్ థర్స్డే కరెంట్ తీసేశారు. సో అందువల్ల అయితే నేను త్వరగా కుకింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా దానివల్ల ఏంటంటే నేను వీడియో కూడా షూట్ సరిగ్గా అయితే చేయలేదన్నమాట, కుకింగ్ అని ఏదైనా సరే. ఇంక ఇక్కడ వచ్చైతే నేను కుకింగ్ చేస్తాను. మా బుడ్డో నేను కడిగిన అంట్లన్నీ కూడా తీసేసరికి గట్టిగా గసిరేసరికి అవన్నీ కూడా సైలెంట్గా అయితే పెట్టేస్తున్నాడు అనమాట. చాలా క్యూట్ అనిపించింది, అట్లాగా గసిరేసరికి అన్నీ కూడా సదిరేస్తున్నాడు. వాడికి రాకపోయినా ముందైతే పెట్టేయాలని అయితే పెట్టేస్తున్నాడు. ఇంకా నేను కూడా ఇంకా అలా వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట, కొంచెం మెమరీగా ఉంటుంది వాడికి నాకు అని చెప్పి. చాలా బాగా అనిపించింది. ఇంకా నాకు ఒక పని అనేది తగ్గినట్టు అనిపించింది. జస్ట్ ఊరికి అలా గసరంగానే ఇంకా పెట్టేస్తానని చెప్పి పెట్టేశాడు అనమాట. కొంచెం అలా ఊహ తెలుస్తుందండి, బట్ కొంచెం మాటలు వస్తే మాత్రం టెన్షన్ అయితే అసలు ఇంకా టెన్షన్ ఉండదన్నమాట మా బుడ్డోడు గురించి నాకు. ఇంక ఇలాగైతే చికెన్ అనేది అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని అయితే కొంచెంసేపు మగ్గించిన తర్వాత మసాలాలు కూడా వేసేసుకున్నాను. చెప్పాను కదా నేను అంత ఎక్కువ అయితే ఏమీ తీయలేదు, షూట్ చేయలేదు, నా కంగారులో ఉన్నానన్నమాట. సో ఇంకా చికెన్ ప్రాసెస్ అనేది పక్కన అయితే అవుతుంది. ఇంకా మా బుడ్డోడికి ఏంటంటే చికెన్ పెట్టాలా వద్దా అని భయం వేసింది అనమాట. మళ్ళీ ఎందుకు ఏదైనా అరగకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా బాబుకి నిన్న పెట్టిన రసంతో ఒడియాలేసి అయితే పెట్టేశాను. ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయిందండి. బాబుకి అన్నం కూడా తినిపించేసాను. అన్నం తినిపిస్తూ కుకింగ్ కూడా కంప్లీట్ అయితే ఒకేసారి అయితే అయిపోయింది. సో స్మెల్ అయితే సూపర్ వస్తుంది అన్నమాట. బట్ నాకు తినాలని లేదు, ఇంకా ఇంట్లో మన చేతితో చేసుకుంటే చాలా హాయిగా బాగుంటుంది కదా. సో ఫైనల్లీ మై కుకింగ్ ఈజ్ కంప్లీటెడ్. సో ఫైనల్లీ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఈరోజు మా లంచ్ ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను రండి. రసం, వేడివేడి చికెన్, వేడివేడి రైస్.
ఇంకా మా బుడ్డోడికి కూడా ఇంకా రసంతో అయితే వడియాలు ఎప్పుడైతే పెట్టేశాను. వాడికి ఏంటంటే ఆ వడియాలు ఉంటే చాలన్నమాట. ఇంకా మా బుడ్డోడికి ఇంకేది పెట్టినా అయితే తింటాడు ఏడిపించకుండా. సో అరుగుదల కొంచెం తక్కువ ఉంది కాబట్టి చికెన్ పెట్టడానికి కొంచెం భయం వేసింది. ఇంకా మా హస్బెండ్ వచ్చాక నేను ఇంకా ఫ్రెష్ అయ్యి ముందు అన్నం అయితే తినాలన్నమాట. అంత ఆకలిగా ఉంది నాకైతే ఫుల్గా. సో అదే చెప్తున్నాను ఆ వీడియోలో అండి. అంతండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.